హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇవాళైతే నేను మంచి రెసిపీ చెప్తున్నానండి మీకు. సో ఈ విధంగా మనం కాడా అనేది చేసుకుంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ తగ్గిపోతాయి. ఈ చిన్న పిల్లలు కూడా ఇవ్వచ్చు, కానీ క్వాంటిటీ తగ్గించి ఇవ్వాలి. ఓకేనా? సో ముందుగా అయితే నేను ఒక అల్లం తీసుకుంటానండి. ఒక మీడియం సైజ్, అంటే మనకి ఒక 3 ముక్కల్లాగా తీసుకుంటాను. దాని తర్వాత పచ్చి పసుపు కొమ్ము కూడా తీసుకున్నాను. సో ఇదైతే మా సిస్టర్ చేస్తుంది. అదైతే తను అరకు నుంచి తెప్పించుకుంది వాళ్ళ క్లయింట్స్తో పాటు. సో మీకు ఎవరికైనా కావాలంటే అరకులు ఎవరైనా తెలుస్తుందంటే తెప్పించుకోండి. సో ఇలా దంచుకొని ఈ వాటర్లో వేసేసుకోండి. దీన్ని బాగా బాయిలింగ్ చేయాలి. దాని తర్వాత ఒక పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ పౌడర్లో ఏం వేయాలంటే పెప్పర్ పౌడర్ అండి. ఇది పెప్పర్ అంటారంట. మనము ఇదేంటిది స్టోర్స్లో చూస్తే దొరుకుతుంది. సో సోంపు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. యాలకులు 4 వేసుకోండి. చెక్క ఈ ముక్క ఉంది కదా, అంతా వేసుకోండి. సో దీన్ని కూడా బాగా దంచి పౌడర్ చేసుకోండి. దీన్ని కూడా వాటర్లో వేసుకోండి. సో ఈ మొత్తం అంతా ఇంగ్రీడియంట్స్ని 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మీరు బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఆఫ్ చేసేయండి. మనకి ఈ విధంగా కనిపించాలి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పెట్టి ఇలా స్ట్రైనర్తో పాటు స్ట్రెయిన్ చేసుకోండి. అంతేనండి, చాలా చక్కగా మీరు మెడిసిన్స్ ఏమి వేసుకోకుండా కోల్డ్, కాఫ్ అనేది మీకు చాలా చాలా బాగా రెడ్యూస్ అవుద్దండి, మీకు కాఫ్ అండ్ కోల్డ్. సో ఇదే మా అక్క అండి తినే చేసింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.